నీలో తిన్ననితనం ఉంటే, నీలో వంకరితనం లేకుండా ఉంటే, నీపైకి వచ్చే శాపనార్థాలు కూడా ఆశీర్వాదాలుగా మారిపోతాయి. శపిద్దామనుకున్న వాళ్ళు కూడా దీవించి వెళ్ళిపోతారు. ప్రతికూలతలు కూడా నీకు అనుకూలతలుగా మారిపోతాయి. నువ్వు అడుగు పెట్టిన చోట వాతావరణం దీవెనకరంగా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ నువ్వు లేని చోట నిన్ను విమర్శిస్తున్నారేమో, నువ్వు ఉండని చోట నిన్ను దూషిస్తున్నారేమో, నీకు తెలియకుండానే లేనిపోని కుట్రా కోటాలు పెడుతున్నారేమో, శాపనార్థాలు పలుకుతున్నారేమో, వాటన్నిటినీ దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. శపిద్దామని వచ్చిన వాడు కూడా దీవించి వెళ్ళిపోలేదా? దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి. ఎందుకు దేవుడు తోడై ఉన్నాడండి? వాళ్ళల్లో వంకరతనం లేదు కాబట్టి. ప్రియ సహోదరి సహోదరులారా, మన బ్రతుకుల్లో తిన్ననితనం ఉండాలి.